బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్ర నగర్ మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్లోని రబ్బర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అరగంట నుంచి మంటలు కొనసాగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగాయా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉంది. मतलब रबर है ये अभी तो इसको पहले कटवाओ कि रडर को लेके आओ रोड पे आ जाओ। రాజేంద్ర నగర్ మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీ నగర్లోని ఒక రబ్బర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగుతున్నాయి. అరగంట నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది వాటిని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలకి గల కారణాలు షార్ట్ సర్క్యూటే అంటూ ప్రాథమికంగా అయితే తెలిసింది. ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రబ్బర్ ఫ్యాక్టరీలోని ఒక రూమ్లో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు చూస్తున్నారు. ఫైర్ సిబ్బంది కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మంటలు అరగంట నుంచి కూడా చెలరేగినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి గల కారణం షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అంటూ కూడా ప్రాథమికంగా అయితే అనుమానిస్తున్నారు. మొత్తం రబ్బర్ ये अभी तो इसको पहले कटवाओ कि रडर को लेके आओ रोड पे आ जाओ। కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, ఎక్కడ చూసినా ఫైర్ యాక్సిడెంట్లు గతంలో పెరిగిపోతున్న ఇన్సిడెంట్స్ బాగా. నిన్న పాశమైలారం ఘటన, అది కూడా మరొక ముందు. ఇప్పుడు మరీ రబ్బర్ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ప్రాథమికంగా కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తుందా? అక్కడ అధికారులు కానీ యాజమాన్యం కానీ ఏమంటున్నారు? రాధిక, తెల్లవారుజామున మైలార్ దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రబ్బర్ ఫ్యాక్టరీలో చెలరేగినటువంటి మంటలతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యి పరుగులు తీశారు. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి తరచూ ఏదో ఒక ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ మంటలు చెలరేగడము, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రబ్బర్ ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నారు. ఉదయాన్నే అత్యధికంగా మంటలు బయటికి చెలరేగడంతో స్థానికులు చూసి వెంటనే ఫైర్ సిబ్బందికి కాల్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ అధికారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అర్ధగంట పైగానే మంటలను అదుపులోకి తీసుకుని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చుట్టూ బిల్డింగ్లు ఉండడం, మరోవైపు ఆ ఫ్యాక్టరీలో రబ్బర్ ఉండడం వల్ల మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ వేడికి మంటలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి కొంతమేరకు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ మంటలు చెలరేగాయని ప్రాథమికంగా అయితే అధికారులు చెప్తున్నారు. రాధిక, రైట్ సుజాత, ఎంతమంది అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు? మంటలు అంటే వారు ఆర్పుతున్నా కూడా మళ్ళీ రబ్బర్ కాబట్టి వస్తున్నాయని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలను ఆర్పడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఇప్పటికీ 4 ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని అదుపు చేస్తున్నారు. దాదాపు 12 మంది అధికారులు, 12 మంది ఫైర్ సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. అయితే చుట్టుపక్కల వ్యాపించకుండా ఉండేందుకు మొదట ఆ ఫైర్ ని కంట్రోల్ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి వేడికి ఆ రబ్బర్ నుంచి ఇంకా కూడా మంటలు రావడం, అదేవిధంగా స్మోక్ రావడంతో అధికారులు కొంతమేరకు అప్రమత్తయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. వాళ్ళందరినీ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లోపలికి వెళ్తేనే కంప్లీట్ గా ఆ మంటల్ని అదుపు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి బయట నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకే అధికారులు పూర్తి స్థాయిలో మంటల్ని అదుపు చేస్తున్నారు. దాదాపు ఇంకొక గంట 2 గంటల్లో మంటలన్నీ కూడా అదుపు చేసే అవకాశం ఉంటుంది. కానీ వేడి తీవ్రత తగ్గే అవకాశం, టైం పట్టే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది రబ్బర్ కావడంతో మంటలు ఇంకా కూడా పైకి వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పవాలి. మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఇంటికి మంటల ఒకవేళ వ్యాపిస్తే ప్రమాదం ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట ఫోకస్ ఆ మంటలు బయటికి వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.